మిత్రమా, నీ జీవితం ఒకటి చేతిలో ఆట బొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా ఎంత కష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం బతకవద్దు. ప్రతి నిమిషం ఎందరో పుడుతున్నారు, మరెందరో మరణిస్తున్నారు. అందులో ఒకటిగా నువ్వు ఉండకూడదు. నువ్వు ఉన్నా లేకున్నా నీ పేరు జనం గుండెల్లో సజీవంగా ఉండేలా ఏదైనా సాధించాలి. అప్పుడే నీ జన్మకు అర్థం ఉంటుంది. మరణించాక కూడా మనం బ్రతికి ఉండాలి అంటే 10 మంది చదువుకునేలా ఏదైనా రాసిపోవాలి, లేదా 10 మంది మన గురించి రాసేలా ఏదైనా చేసిపోవాలి. జీవితంలో చాలాసార్లు చాలా మంది నిన్ను కిందకి లాగాలని చూస్తూ ఉంటారు. నిద్రాహారాలు మానేసి పగబట్టి మరీ నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వాళ్ళని కూడా నువ్వు చూసే ఉంటావు. కానీ నువ్వు ఏమాత్రం జంకకుండా సాలీడు పురుగుని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపో. ఎంతమంది ఎన్నిసార్లు కిందకి లాగినా అది ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ మళ్ళీ గూడును కట్టుకుంటుంది. నువ్వు కూడా అలాగే ఉంటేనే గెలవగలవు. కాదు కుదరదు అంటావా? బొద్దింకలాగా నిన్ను తొక్కాలని ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళ కాళ్ల కింద పడి నలిగిపోతావు. ఆలోచించుకో, సాలీడు పురుగులా బతుకుతావో, బొద్దింకలాగా ఒకరి క్రింద బతుకుతావో నీ ఇష్టం. మిత్రమా, నువ్వు మాత్రమే బతకాలంటే ఉద్యోగం మాత్రమే చేసుకో. కానీ నువ్వు జీవితంలో ధనవంతుడు కావాలంటే మాత్రం వ్యాపారం ప్రారంభించు. ఉద్యోగం నిన్ను మాత్రమే బతికిస్తుంది. వ్యాపారం 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి పనికొస్తుంది. నీతో పాటు వారిని కూడా బతికిస్తుంది. ఎవడి దగ్గరో నిరూపించుకోవడానికి నువ్వు పని చేసినన్ని రోజులు ఎవడో ఒకటి కింద పని చేస్తూనే ఉండిపోతావు. నీకోసం నువ్వు పని చేయడం ఎప్పుడు మొదలు పెడతావో అప్పటి నుంచి నీ సామ్రాజ్యానికి నువ్వు పునాది వేయగలుగుతావు. మెప్పు కోసం చేసే చోట నిన్ను వాడుకుని వదిలేసే వాళ్ళు ఉంటారు. నీకోసం నువ్వు చేసుకునే పని వెనుక నువ్వే ఒక యజమాని అవుతావు. మన కల గురించి మనం కష్టపడకపోతే వేరే వాళ్ల కోసం మనం చాకిరీ చెయ్యక తప్పదు. నీ జీవితం నీకు నచ్చినట్లు ఉండాలి అంటే నీకోసం నువ్వు ఎంతో కొంత కష్టపడు. లేకపోతే జీవితాంతం అన్నీ మూసుకొని ఎవడో ఒకటి కింద పని చేయాలి. గుర్తుపెట్టుకో. ఆ దేవుడు మనల్ని ఏం చూస్తాళ్లే అనుకుంటూ నలుగురిని మోసం చేసి 4 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు నీకు తెలియదు. చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు ఆసుపత్రి గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ICU అని. దీని అర్థమేంటో తెలుసా? నేను నిన్ను చూస్తున్నాను అని. మిత్రమా, దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అప్పుడు నీకు నువ్వు చేసిన మోసాలు, పాపాలు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇంట్లో కుక్క మొరిగినంతగా వీధిలో కుక్క మొరగదు. అలాగే మన అనుకునే వాళ్లే మన గురించి బయట చెడుగా చెప్తారే తప్ప బయటి వాళ్ళకి ఆ అవసరమే ఉండదు. గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదు. గుర్తుపెట్టుకో. నీ జేబులో రూపాయి లేకుండా ఏ పని జరగదు అని తెలిసినప్పుడు మరెందుకు అవసరం లేని వాటి కోసం వేల రూపాయలు తగలేస్తున్నావు? నీకు 10,000 కావాల్సి వచ్చినప్పుడు ఎంత మందిని అడగాల్సి వస్తుందో, ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందో ఒక్కసారి ఆలోచించుకో. బ్రతుకు బాగున్నప్పుడు ఆడంబరాలకు పోతే రేపు తిండికి కూడా చేబదులు అడగాల్సిన పరిస్థితి రావచ్చు. జాగ్రత్త. పిసినారిలా బ్రతకమని చెప్పడం లేదు. ఉన్న దాంట్లో సర్దుకొని కొనలేని వాటి కోసం అప్పులు చేయొద్దని నీకు నువ్వు ఒట్టు పెట్టుకో. అప్పుడే నీ బతుకు బాగుంటుంది. నిన్ను నమ్ముకున్న వారి బ్రతుకు కూడా బాగుంటుంది. ప్రతిరోజు నీది కాకపోవచ్చు, కానీ నీకంటూ ఒక రోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏది ఎవరికి శాశ్వతంగా రాసి పెట్టి ఉండదు. ఎదురు చూడడం కాదు, ఎదురు వెళ్ళడం అలవాటు చేసుకో. అప్పుడు అన్నీ నీ ఆధీనంలోకి వస్తాయి. పరుగు మొదలు పెట్టినప్పుడే నీకు ఒక ఆలోచన వచ్చి ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా కొంత దూరం వెళ్ళాక అలసిపోవడం ఖాయం. కాబట్టి పుంజుకోవడం ఎలా అనే ఆలోచన నీ మదిలో మెదలుతూనే ఉండాలి. లేకపోతే అలసిపోయిన చోటే ఆగిపోతావు, కూలబడిపోతావు. ఇది గుర్తుపెట్టుకో.
మిత్రమా, తీసుకున్న డబ్బులు సమయానికి తిరిగి ఇవ్వకపోతే నీ అవసరాలకు ఆదుకుని ఒక మంచి మిత్రుడిని కోల్పోతావు. ఖచ్చితంగా ఆ ఇచ్చిన వాడి దగ్గర నమ్మకాన్ని కోల్పోతావు. తరువాత నీకు ఎంతటి కష్టం వచ్చినా ఆ మనిషిని ఇంకోసారి డబ్బులు అడగలేవు. ఒకవేళ సిగ్గు శరం లేకుండా నువ్వు అడిగినా ఆ మిత్రుడు ఉన్నా కూడా లేవు అనే చెబుతాడు. కాబట్టి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎవడి దగ్గర చెయ్యి చాపకు. ఎందుకంటే రేపు అదే నీకు మచ్చగా మారవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి మీద ఆధారపడకు. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూడకు. అలా చేస్తే నీకు వచ్చే అవకాశాలేవి నీకు కనిపించవు. నడిచి వెళ్ళు తప్ప నీ దగ్గర లేని లగ్జరీ కోసం పాకులాడకు. చివరగా చెప్పేది ఒక్కటే, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఉన్నావు అంటే నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నిన్ను బిచ్చగాడి కంటే హీనంగా చూస్తారు. డబ్బులు ఉన్నప్పుడు చిమ్మేశాడు, ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు అని హేళన చేస్తారు. అంతే తప్ప నువ్వు ఎంత మందికి పెట్టావు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఎంతమంది నీ చుట్టూ తిరిగారు అనేది మాత్రం ఎవ్వడు గుర్తు పెట్టుకోడు. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు ఎవడైతే స్పృహలో ఉంటాడో వాడి బతుకు బాగుంటుంది. ఎందుకంటే మనిషి దగ్గర డబ్బు అనే వాసన లేకపోతే ఎవ్వడూ నీ దగ్గరకు రాడు. ఇది గుర్తు పెట్టుకో మిత్రమా. ఒక్కటి గుర్తు పెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎందుకంటే నిన్ను నువ్వే ప్రేమించుకోలేకపోతే ఇక ఇతరుల నుంచి గౌరవాన్ని ఎలా పొందుతావు? నీ కష్టానికి తగిన ఫలితం ఆశించు. నీకొచ్చిన పనికి తగిన వెల కట్టుకో. ఎవరైనా సరే నీకు బాధ కలిగించినా, నిన్ను తీసి పడేసేలా మాట్లాడినా ఆ చోటికి వెళ్ళడం తగ్గించుకో. నువ్వు వాళ్ళకి చెప్పేసేయ్, మీరు ఇలా చేయడం వల్లే నేను మీకు దూరంగా ఉన్నాను అని. నీకు తగిలిన ఈ గాయం గురించి, నీ నొప్పి గురించి నువ్వు చెప్పకపోతే ఎవరు చెబుతారు మిత్రమా? ఒక పరిధి దాటి నీకు నొప్పి కలిగించే వాళ్ళని మన్నించాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంత మంచిగా నడుచుకున్నా నీ చుట్టూ జరిగే కుట్రలు జరుగుతూనే ఉంటాయి. నీ దగ్గర ఉండి కూడా నీ మీద చాడీలు చెప్పే రోజులు ఉంటాయి. ఒక మనిషి మంచితనం ఈ కలియుగంలోనే కాదు, పూర్వ యుగాల్లో కూడా చేతకానితనంలాగా అనిపించింది. చేతులు కట్టుకుని కూర్చుని సరేలే దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తే ప్రతిరోజు నీ మీద విమర్శనాస్త్రాలు వస్తూనే ఉంటాయి. బుద్ధి చెప్పాలి. మళ్ళీ నీ జోలికి రావడానికి భయపడేంతగా గట్టిగానే చెప్పాలి. ఈ కలియుగంలో కొందరు స్త్రీలకు మోసపూరితమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ పురుషులతో ఆడుకుంటారు. అలాంటి స్త్రీ నీకోసం ₹1 ఖర్చు పెట్టి తరువాత నీ చేత 1000 రూపాయలు ఖర్చు పెట్టేలా చేస్తుంది. కానీ ఆమె తన కోసం ఖర్చు పెట్టిన ఆ ₹1 తలుచుకుంటూ ప్రేమ మైకంలో పిచ్చివాడిలా ఆమెను నమ్మి తనలో తాను పొంగిపోతాడు పురుషుడు. అందుకే అంటారు పెద్దలు, అందాన్ని చూసి ఆశపడే మగాడు, ఆస్తులు చూసి ప్రేమించే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు అని. అన్నీ ఉంటే నువ్వేంటి, ఎవడైనా కాలరెగరేస్తాడు. ఏం లేని నువ్వు నుంచి అన్నీ ఉన్న నువ్వుగా ఎదుగు. అప్పుడు తెలుస్తుంది జీవితంలో ఉండే మజా ఏంటో. వేట ఎంత గొప్పగా సాగితే విందు అంత రుచిగా ఉంటుంది. నువ్వు జీవితంలో ఎంత నలిగితే మునుముందు అంత గొప్ప బాట నీకై పరుచుకుంటుంది. సూక్తులు బాగుంటాయి, పడేవాడికి తెలుస్తుంది అనే మాట సోమరిపోతు నుంచి మాత్రమే వస్తుంది. నువ్వలా కాదుగా, కష్టం చేసి చూడు, కలిసొచ్చే కాలం రానే వస్తుంది. నీకు నచ్చని చోట, నువ్వు ఉండలేని చోట సర్దుకుపోవాలి అనుకోవడం గొప్ప కాదు. నువ్వు ప్రశాంతంగా ఉండగలిగే చోటు వెతుక్కోవడం గొప్ప. ఎన్నాళ్ళు భరిస్తావు, ఎన్ని రోజులు సర్ది చెప్పుకుంటావు నీ మనసుకి? ఎవరు ఏమనుకున్నా నీ సంతోషం నీకు ముఖ్యం. అది నీ ఆరోగ్యానికి, నీ కుటుంబానికి మంచిది. భరించడమే పనిగా పెట్టుకుంటే నిన్ను చేతకాని వాడిలా తీసి పడేస్తారిక్కడ. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, మిగతావన్నీ నీ చుట్టూ అవే చేరతాయి. నీ పరిస్థితి బాగా లేనప్పుడు అందరూ అయ్యో అంటారు, కానీ కొందరే చెయ్యందిస్తారు. అలాంటి వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. ఒకవేళ నువ్వు మర్చిపోతే నీకేం నష్టం కాదు. రేపు వేరొకడు ఆపదలో ఉన్నప్పుడు నీలాగా వాడు కూడా అవసరం తీరిపోయాక
పట్టించుకోడేమో అనుకుని చెయ్యి అందించడం మానేస్తారు. నువ్వు చేసిన తప్పు నీతో పోదు, ఆకలితో అవసరంలో ఉన్న వేరొకడి మెడకు చుట్టుకుంటుంది. ఎప్పుడు నిన్ను నువ్వు పక్కవాడితో పోల్చుకోకు. ఏమో వాడు ఎన్ని దరిద్రాల్లో ఉన్నాడో నీకేం తెలుసు. ఒక్కసారిగా జీవితం మారిపోయే పని ఉంటే ఎంత కష్టపడినా అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది. ఏది ఒక్క రోజులో జరిగిపోదు. అలా జరిగింది అంటే అది ఖచ్చితంగా రేపు అన్న రోజున నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది నీకు వస్తుంది. ఎవరు ఆపినా, ఎవరు అడ్డుకున్నా. నా దృష్టిలో ప్రేమించే వారికన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు. ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. ద్వేషించేవారు మాత్రం మనల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. మనకు గోతులు ఎలా తవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటోళ్ళకి చాలా గౌరవం, మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మానుకుని నీకోసం ఆలోచిస్తున్నారు కాబట్టి. కాలికి గుచ్చుకున్న ముళ్ళు తొలగిపోతే నడవడం ఎంత సౌకర్యంగా ఉంటుందో, మనసులోని బాధ తొలగిపోతే జీవితం అంతకన్నా ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది. ఒకరి కళ్ళ నుంచి కన్నీళ్లు వచ్చేటప్పుడు మరొకరి కళ్ళ నుంచి కూడా కన్నీళ్లు వస్తే ఆ బంధం కన్నా ఉన్నతమైన బంధం ఈ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఎందుకంటే నీ వెంట నడిచే వారిని వదులుకోకపోవడం ఎంత ముఖ్యమో, ఎంత చేసినా మనల్ని అర్థం చేసుకొని వారిని వదిలేయడం కూడా అంతే అవసరం. మట్టి మట్టి కలిస్తే ఇటుకగా మారుతుంది. ఇటుక ఇటుక కలిస్తే గోడగా మారుతుంది. గోడ గోడ కలిస్తే ఇల్లుగా మారుతుంది. జీవం లేని పదార్థాలు కలిస్తేనే బలమైన ఇల్లుగా మారినప్పుడు జీవమున్న మనం కలిస్తే దేశమంతా మారుతుంది, సమాజం బాగుపడుతుంది. అందుకే ఈర్ష్య, అసూయ, ద్వేషం, మనస్పర్ధలు మాని కలసి బ్రతుకుదాం మిత్రమా.